నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. కథ చెప్పాలా అని ఊరికి అడుగుతున్నావు. మరి ఏ కథ చెప్పాలి? ఇన్ని కథలు చెప్పినా కదా, మరి అవి వినొచ్చు కదా. నాకు ఇంకో కొత్త కథ కావాలి. చెప్తా కొత్త కథ చెప్తా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక కాకి జంట ఉండేది. అంటే ఒక కాకి ఫ్యామిలీ ఉంది. అవి క్రో ఫ్యామిలీ. అవి ఒక వేప చెట్టు మీద గూడు కట్టుకొని హాయిగా జీవిస్తున్నాయి. రోజు ఆహారం కోసం వెళ్ళి సాయంత్రానికి గూటికి చేరుకునేవి. కొన్ని రోజులు గడిచాక వాటికి సంతానం కలిగింది. ఆ పిల్లల్ని ఆ కాకుల జంట కంటికి రెప్పలా ఎంతో అపురూపంగా చూసుకునేది. బేబీ క్రోని చాలా క్యూట్ ఉంటాయి ఆ క్రో. సరే, ఇలా రోజులు గడుస్తున్నాయి. మరి ఇంతలో మండు వేసవి వచ్చింది. అప్పటికి ఇంకా ఆ కాకి పిల్లకు అంటే ఎండాకాలం వచ్చేసింది. బాగా సూర్యుడు ఎండ బాగా కొడుతుంది అన్నట్టు. అప్పటికి ఇంకా ఆ కాకి పిల్లలకు ఎగిరే వయసు రాలేదు. తల్లి కాకి ఆహారం నోట ఖర్చుకొని తెచ్చి వాటికి అందించేది. అది తమ పిల్లలు తింటూ ఉంటే ఎంతో ఆనందపడేది. అలా తల్లి తెచ్చిన ఆహారాన్ని కూడా అవి ఎంతో ఇష్టంగా ఆనందంగా తినేవి. ఒకరోజు ఎవరో బయట వదిలిన ఆవకాయ అన్నపు మెతుకులు కొన్ని కనిపించినాయి. వాటిని తల్లి కాకి చాలా జాగ్రత్తగా తెచ్చి వాటి బుజ్జి పిల్లల నోట్లో పెట్టింది. ఆవకాయ రుచి చాలా బాగా నచ్చి ఆవురావురమంటూ పిల్లలన్నీ తిన్నాయి. తినడం అయితే తిన్నాయి, కానీ వాటికి వెంటనే దాహం వేసింది. మరి ఆవకాయ పచ్చడి తింటే కారం ఉంటుంది కదా. కారం ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ అమ్మ నీళ్ళు తీసుకురా, అమ్మ నాకు గొంతంతా మండుతుంది అని అంటాం. తినేటప్పుడేమో సూపర్ తింటాం. అలాగా కాకి పిల్లలకు కూడా పాపం దాహం వేసింది. గగ్గోలు పెట్టాయి, దాహం అని. పాపం తల్లి కాకి ఏం చేయాలో పాలుపోలేదు. కారణం, కాకి పిల్లలకు గూడు దాటి బయటకు వచ్చే వయసు రాలేదు. మరి అంతమందికి అన్ని పిల్లలకు అది ఎలా నీళ్ళు తీసుకొని రావాలి? సరే, ఆలోచించింది. కాస్త దూరంలోనే ఓ పిల్ల కాలువ ఉంది. కానీ ఆ నీళ్లు నోట ఉంచుకొని తెచ్చే అవకాశం లేదు. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరగసాగింది. పిల్లలు మాత్రం దాహంతో కావు మన అరుస్తుంటే తల్లి కాకి హృదయం పాపం ద్రవించిపోతుంది. ఈలోపు ఆహారం కోసం బయటకు వెళ్ళిన మగ కాకి వచ్చింది. తల్లి కాకి ఆతృత పట్టలేక పిల్లలు దాహంతో అలమటించిపోతున్నాయి, ఏదో ఒకటి చేసి వాళ్ళకు నీళ్లు పట్టుకురా అని ఏడుస్తూ చెప్పింది. నువ్వేం కంగారు పడకు, ఒక క్షణంలోనే పట్టుకొస్తానని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళింది మగ కాకి. దానికి కొంత దూరంలో ఒక బూరుగు చెట్టు కనిపించింది. బూరుగు చెట్టు అంటే ఒక పైప్స్ లాగా ఉంటాయి అన్నట్టు దానికి. ఓకే, దానికున్న బూరుగు కాయల్లో ఎండిపోయి విచ్చుకున్న ఒక దాన్ని చూసింది. దానిలో నుంచి బయటకు వస్తున్న దూదిని నోట కరుచుకొని పిల్ల కాలువ దగ్గరకు వెళ్ళింది. ఆ దూదిని నీటిలో ముంచింది. అది నీటిని పీల్చుకుంది. దూది ఏమవుతుంది? కాటన్ని మనము నీళ్ళలో ముంచితే ఏమవుతుంది? హెవీగా అయిపోతుంది, అందులో వాటర్ వస్తుంది కదా. కాకి ఎగురుకుంటూ వచ్చి పిల్లల నోటి ముందు పెట్టింది. తల్లి కాకిని తన నోటితో ఆ దూదిని పిండమని చెప్పింది. అంతే, చకచకా దాని నుంచి నీళ్లు వచ్చాయి. కాకి పిల్లలన్నీ వాటిని తాగి తమ దాహాన్ని తీర్చుకున్నాయి. ఇక మగ కాకి తెలివికి ఎంతో ముచ్చటపడిన ఆడకాకి దానికి ముద్దిచ్చింది. పిల్లలు సంతోషంగా ఉన్నారు, ఆడకాకి సంతోషంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు వెంకట సూర్యనారాయణ గారు. బాగుందా రేయాన్షి కథ? బాగుంది. నెక్స్ట్ కథ.